హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాన్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ స్లీవ్ డిజైన్ కోసం 9.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని పైన కూడా 2.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చి 5.5 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్, మొత్తం 7.5 ఇంచెస్ తీసుకున్నాను. అలానే హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఖర్చు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ కరువును గీసుకోవాలి. ఇలా హ్యాండ్ కరువు తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్లు గీసుకోవాలి. ఈ హ్యాండ్ డిజైన్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. మనం డ్రా చేసిన తర్వాత ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇలా సెంటర్లో కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా డాట్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉండటం కోసం ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద పట్టీ కోసం ఇలా అంచుని తీసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ముందుగా మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ వరకు టక్స్ ఇచ్చుకున్న వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. కింద పట్టీ కోసం మనం తీసుకున్న క్లాత్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు ఒకదాని పైన ఒకటి పెట్టి ఇలా ఎల్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ కోసం నేను 1 ఇంచ్ క్లాత్ని తీసుకున్నానండి. ఇటువైపు అటువైపు నీట్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ కోసం మధ్యలో ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ పాదం మార్చి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇటువైపు కూడా ఇలా క్లాత్ పైపింగ్ థ్రెడ్ పెట్టి క్లాత్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. మీరు చూస్తున్న వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా సైడ్లు నీట్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు కిందకు ఉండేటట్టు, రాంగ్ సైడ్ వైపు పైకి ఉండేటట్టు చూసుకొని వీడియోలో చూపిన విధంగా సెంటర్ పాయింట్ని సెంటర్లో పెట్టి పైన
స్టిచ్ వేసుకోవాలి. వీడియో కొద్దిగా పక్కకు జరిగిందండి. ఇలా వీడియో క్లిప్లో చూపిన విధంగా పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెంటర్కి వచ్చేసరికి మధ్యలో సూదిని దించి పాదం పైకెత్తి ఇలా సైడ్కి తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. పైన టక్స్ ఇచ్చిన దగ్గర ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇంకా ఎంతో బ్యూటిఫుల్ హ్యాండ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.